ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ప్రతిరోజు కూడా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ప్రత్యేక వీడియో సాయంత్రం వేళలో మీ అందరి ముందుకు నేను తీసుకురావటం జరుగుతుందండి. ప్రస్తుతం అయితే ఈరోజు లేటెస్ట్ అప్డేట్ టీటీడీ వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మనందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో వీరు క్లియర్గా మనకైతే చెప్పారు, అన్ని ఏర్పాట్లు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి జరుగుతున్నట్లుగా ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇందులో మన చైర్పర్సన్ బిఆర్ నాయుడు గారు కూడా పాల్గొని అన్ని చోట్ల కూడా తనిఖీలు చేయటం జరిగింది. ఇందులో భాగంగా ఆయన ప్రెస్తో మాట్లాడుతూ క్లియర్గా కొన్ని విషయాలు అయితే మీ అందరికీ చెప్పడం జరిగింది. అదేంటో మీ అందరికీ చదువుతాను, ఒక్కసారి వినండి. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రశాంతంగా శ్రీవారి దర్శనంను చేసుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు తెలిపారు. 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా టీటీడీ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు కలిసి శనివారం రామచంద్ర పుష్కరిణి వద్ద జరగనున్న ఏర్పాట్లు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ భక్తులు సంయమనం పాటించి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. 10 రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు వీలుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9 ఉదయం 5 గంటల నుండి 1,20,000 టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలు, 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకొని మొత్తం 94 కౌంటర్లను టోకెన్లు మంజూరు చేస్తారని చెప్పారు. తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగిపేటలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ ఏం చెప్పారు అంటే, జనవరి 13 నుండి 19వ తేదీ వరకు ఏ రోజుకి ముందు రోజు టోకెన్లు తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. తిరుపతిలో భక్తులకు సౌకర్యార్థం క్యూ లైన్లు, భారీ గేట్లు, షెడ్లు, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు తదితరి పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించడం జరిగింది. ఇది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది. సో మీరందరూ చూశారు కదండి, ప్రతి 2 రోజులకు ఒకసారి టీటీడీ యాజమాన్యం వారైతే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ మన అందరి ముందుకు తీసుకొచ్చి అన్ని ఏర్పాట్లపై వారు ఎటువంటి జాగ్రత్తలు, భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అన్నది కూడా మనందరికీ చెప్పడం జరిగింది. సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన నేను సైడ్కి మొత్తం ఇంగ్లీష్లో కూడా అన్ని సెంటర్లు, కౌంటర్లు అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. అలాగేనండి ఈ 10 రోజులు కూడా శ్రీవారి నడక మార్గము ఓపెన్లో ఉంటుంది, కానీ అక్కడ మటుకు మీకు ఎటువంటి సర్వదర్శన టోకెన్లు ఇవ్వరు. ఈ 10 రోజులు కూడా భక్తులు ఎవరైనా కానీ శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లోనైనా సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. ఒకవేళ జనవరి 10, 11, 12 తారీఖులో వచ్చేటట్టయితే మీరు మిగతా ఏ టోకెన్లైనా ఈ 8 చోట్ల తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. అలిపిరి నడక మార్గంలో టోకెన్లు అయితే ఎప్పటి నుంచో ఇవ్వడం లేదు. భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి, అక్కడ నడక మార్గం వాళ్ళు. అంతేగాని ఈ 10 రోజులు శ్రీవారి నడక మార్గం అయితే మూసివేసి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీ అందరికి అర్థమైంది కదా, రోజుకి 40,000 చొప్పున మీ అందరికీ టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 4 లక్షల టోకెన్లు ఇస్తారు. శ్రీవారి నడక మార్గం ఉండదు. జనవరి 10, 11, 12కి సంబంధించి ఒకేసారి టోకెన్లు అన్నీ రిలీజ్ చేస్తారు. తర్వాత అవన్నీ కూడా ఒకరోజు ముందుగా చేస్తారు. ఓకేనా? డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్ అడగవచ్చు. ధన్యవాదాలు.